నూనె వేడెక్కిన తర్వాత సోంపు 2 లవంగాలు వేసుకుందాం. సోంపు చిటపట ఆడిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. వేగుతున్న ఉల్లిపాయల్లోకి పసుపు, సాల్ట్ వేసుకుందాం. త్వరగా చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఆనియన్ కలర్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత బోన్లెస్ చికెన్ వేసుకుంటున్నానండి, 1 కిలో. చికెన్ వేసుకున్న తర్వాత కలిపి మూత పెట్టుకుందాం. మగ్గుతుందండి. చికెన్ ఉడికిన తర్వాత బీరకాయ ముక్కలు పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలండి. దానివల్ల చాలా బాగుంటుంది. దీనివల్ల వెజిటేబుల్స్, ప్రోటీన్ ఒకేసారి అందుతుందండి. బీరకాయ ముక్కలు మగ్గిన తర్వాత టమాటాలు వేసుకుందాం. టమాటాలు వేసిన తర్వాత కారం వేసుకుందామండి. టమాటా వేసుకొని మగ్గిన తర్వాత కొంచెం నీళ్లు పోసుకొని ప్రెషర్ పెట్టుకుందామండి, 1 విజిల్. మూత తీసేసరికి బీరకాయ చికెన్ ఇట్లా ఉంటుంది. నీరు అన్నది దగ్గరికి రావాలండి. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ధనియాల పౌడర్, గరం మసాలా వేసుకుందాం. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేసేసుకుందామండి. బీరకాయ చికెన్ రెడీ. ఇది అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.